హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ మోక్ష ఛానల్. సో పిల్లలకైతే దసరా హాలిడేస్ ఇచ్చారు కదా. సో వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వ్లాగ్ అక్టోబర్ 3 అట్లాగనమాట. సో ఆ రోజైతే మార్నింగ్ లేచి వంట పని అయితే చేసిన. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని అంట్లు అవి తోముకొని ఇంకా వంట దగ్గరకు అయితే వచ్చి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే టిఫిన్ పని చేసిన. పల్లీలు అవి ఫ్రై చేసుకొని అత్తయ్య వాళ్ళకి టీ పెట్టి ఇచ్చేసి ఇంకా చట్నీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు దోశ బ్యాటరే ఉంది. సో ఆ దోశ బ్యాటర్లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని కొంచెం జీలకర్ర, సోడా, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. అండ్ కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట. ఎవ్రీడే నార్మల్ దోశలాగా ఎందుకు, ఈరోజు ఉతప్పం లాగా చేసుకుని అదే దిబ్బ రొట్టె అంటాం అనమాట మేమైతే. సో అలా అయితే వేసుకుందాము అని చెప్పేసి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి అయితే వేసుకున్నాం. అండ్ ఈ పిండిలో కొంచెం అల్లాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకే పల్లీ చట్నీ కూడా చేసుకున్నాను. సో దాన్ని అయితే పోపు పెట్టుకుంటున్నా. ఇంకా చట్నీలో కానీ కర్రీస్లో కానీ దేంట్లో అయినా సరే కరివేపాకు ఎక్కువ వేస్తుంటే ఎందుకు ఈ రకంగా వేస్తున్నారని చెప్పేసి ఏరేసి పక్కన పెట్టేసి తింటున్నారనమాట. అందుకనే దోశ పిండిలో కొంచెం ఎక్కువ వేసా. కొంచెం మందంగా వేస్తాం కదా ఊతప్పం లాగా. సో దాంట్లో ఉంటుందిలే, కలిసిపోయి తినేస్తారు అని చెప్పేసి నేను ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తే సరిపోతుందా ఏంటి చెప్పండి. వాళ్ళు నాకన్నా ఇంకా జీనియస్ అనమాట. దాంట్లో దోశ బ్యాటర్లో ఉన్న వాటిని కూడా వేరేసి మరి పక్కన పెట్టి అయితే తిన్నారు. మా ఇంట్లో ఇడ్లీ తినడం చాలా కష్టము. దోశలు అయితే ఇష్టంగానే తింటారు. ఇంకా దోశ పిండి ఒక్కటి ఉంటే చాలు 5-6 రకాల టిఫిన్లు వేసుకోవచ్చు. వారానికి సరిపడా రోజుకు ఒక రకంగా అయితే దోశ పిండితోటి వెరైటీస్ అయితే చేసుకొని తింటాము. సో అలా వెరైటీస్లోనే ఈ ఊతప్పం కూడా ఒకటి అనమాట. సో నాన్ స్టిక్ దాని మీద కాకుండా ఐరన్ కడాయి మీద కొంచెం ఆయిల్ వేసుకొని మందంగా అయితే ఊతప్పం లాగా దోసపిండి అయితే వేసుకొని ఇంకా చుట్టూరు ఆయిల్ వేసుకొని లిడ్తో అయితే క్లోజ్ చేసుకుంటాము. పెళ్ళికి ముందు కూడా ఇది తెలుసు, కానీ లిడ్తో క్లోజ్ చేయడం ఇలా ఇదేం చెయ్యమన్నమాట. నార్మల్గా వేసేసి ఊరుకుంటాం. కానీ ఇక్కడ అత్తయ్య వాళ్ళ దగ్గరకు వచ్చాక అట్లా నేర్చుకున్న. దోశ అనేది రౌండ్గా బాగా క్రిస్పీగా ఉంటుంది, మధ్యలో సాఫ్ట్గా బాగుంటుంది. ఇంకా టిఫిన్ తింటాం అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళు అయితే టిఫిన్ చేసేసి పొలం వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేనైతే కర్రీ కోసం అయితే రెడీ చేసుకున్నా. దొండకాయలు కొన్నే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ముందల నైట్ సాంబార్ పెట్టాను. సో ఒక్క నైటే కదా తినింది, అవి చాలా ఉండిపోయినాయి. అట్లా వేస్ట్ చేయడం ఇష్టం లేక సో ఆ సాంబార్తోనే తినేద్దాం ఈరోజు మధ్యాహ్నం వరకు అని చెప్పేసి అనుకున్నా. కానీ అట్లా ఒకరోజు ముందలది సాంబార్ తినడం మా ఇంట్లో వాళ్ళకి చాలా కష్టం అనమాట. సో కొంతమంది అయితే వద్దు నేను పెరగన్నం తినేస్తా అంటారు. సో అలా ఎవ్వరు కూడా పేచీ పెట్టకుండా ఈ దొండకాయలతో అయితే చేస్తున్నా. దొండకాయలు మొత్తం కూడా నిలువుగా కట్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ కూడా వేసుకొని కొంచెం మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, శనగపిండి మొత్తం వేసుకొని కాస్త ఫుడ్ కలర్ కూడా వేసాను కలర్ఫుల్గా ఉంటుందని. సో ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న. అదే దొండకాయ 65 అంటారు కదా, భోజనాల్లో పెడుతూ ఉంటారు దొండకాయ ఫ్రై కర్రీ. సో అది చేసిన అనమాట. ఈ రెసిపీ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టము. మనకి విలేజెస్లో ఎవరిమైనా సరే పెద్దగా భోజనాలు ఫంక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, భోజనాలు పెట్టుకుంటాం కదా, దాంట్లో కర్రీస్ మిగిలిపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరితోటి షేర్ చేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఈ దొండకాయ ఫ్రై వచ్చింది అనుకోండి, ఇంకా మా తమ్ముడు అయితే రోజు డైలీ ఒక 2 days అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరి దాన్ని నంచుకొనే తింటాడు అనమాట. డైరెక్ట్ దాంతోటి ఫుడ్ తినమన్నా తింటాడు. వాడికైతే అంత ఇష్టం అనమాట. సో నేను ఇది ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన. మంచిగా వస్తే వాడికైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చేసి పెట్టాలి. అండ్ నేను ఇక్కడ భోజనాలు కేటరింగ్లో వేసే వాళ్ళకన్నా కూడా పిండి ఎక్కువ వేసుకున్నాను. పిండి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ముక్కలు దొండకాయ ముక్కల్లాగా కాకుండా పిండి ఉంటే బాగా కరకరలాడుతూ ఉంటుంది అనిపించింది. అందుకనే కొంచెం పిండిని అయితే ఎక్కువ వేసుకున్నా. పిండి ఎక్కువ వేసుకున్నప్పుడు బాగా రెడ్ కలర్ వచ్చిన దాకా కాలనివ్వాలి. అప్పుడే పిండి అనేది సాఫ్ట్గా ఉండకుండా కరకరలాడుతున్నట్టుగా ఉంటుంది. ఇంకా పిల్లలిద్దరూ కూడా మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. అంటే హాలిడేస్కి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళ అత్త వచ్చిందని చెప్పేసి వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పి వెళ్ళారు. అందుకనే నేను ఇంత ఫ్రీగా అయితే వంట చేసుకున్నా. లేదంటే ఖచ్చితంగా మోక్షాన్ని ఎత్తుకొనే వంట చేసుకోవాల్సి వచ్చింది. అండ్ కుక్ చేసేటప్పుడు పిల్లల్ని ఎత్తుకోకుండానే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనమేనే అనుకోకుండా ఆయిల్ అట్లా పడుతూ ఉంటుంది. కానీ అస్సలు తప్పట్లేదన్నమాట. మోక్ష చాలా మారం చేసిద్ది. ఎవ్వరూ లేని టైంలో ఇంకా తప్పదు, ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా దొండకాయలు మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత దాంట్లోకే పల్లీలు కూడా ఫ్రై చేసి తీసుకొని ఇంకా కొన్ని జీడిపప్పు కూడా వేద్దాము కేటరింగ్ స్టైల్లో లాగా అని చెప్పి కొన్ని జీడిపప్పును కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇంకా ఫైనల్లో కాస్త కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఎట్లనో మా వాళ్ళు ఈ కరివేపాకుల్ని మొత్తాన్ని కూడా ఏరి పక్కనే పెడతారు. అయినా కూడా ఇవి వేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే అన్నిట్లో వేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఇలా కరివేపాకు అంతా కూడా ఏరి కుప్పలాగా పెడుతున్నారు కదా, తినకుండా
కరివేపాకుని బాగా ఎండబెట్టి పొడిలాగా చేసి కర్రీస్లో కలిపేస్తే అప్పుడు తినకుండా ఏం చేస్తారో చూడాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదైతే ఒకసారి ట్రై చేయాల్సిందే. ఇంకా ఈ పకోడీ కూరలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు వీటన్నిటిని కూడా వేసేసుకొని పైన అయితే కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం కారాన్ని అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి నా దగ్గర చాట్ మసాలా ఉందన్నమాట. సో ఆ చాట్ మసాలాని కూడా కొంచెం అయితే స్ప్రింకిల్ చేసుకున్నా, కొంచెం పుల్లగా మంచి టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి. సో ఫైనల్గా ఇవి మొత్తాన్ని కూడా కలిసేలాగా అయితే కలిపేసుకుంటున్నా. సో సాంబార్లోకి అయితే మంచిగా క్రిస్పీ దొండకాయ పకోడీ కూరని అయితే రెడీ చేశాను. భలే కుదిరింది నిజంగానే, చాలా బాగా టేస్ట్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే సాంబార్ని అయితే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని మరగబెట్టుకుంటున్నా. ఇంకా మధ్యాహ్నం అయితే నేను దాన్ని నంచుకొని తిని చూసిన అనమాట. విడిగా పకోడీ తింటేనే చాలా బాగుంది, ఇంకా సాంబార్లో అయితే టేస్ట్ చాలా అదిరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఉదయం చేసిన సాంబారు, ఫ్రై కర్రీ 2 కూడా అయిపోయాయి. ఇంకా అందుకోసం ఈవినింగ్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. నాకైతే ఈవినింగ్ టైమ్స్ ఏదైనా కర్రీ చేయాల్సి వస్తే చాలా ఈజీగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటా. వాటిలో నా ఫేవరెట్ అయితే ఎగ్ కర్రీ అనమాట. సాటర్డే తప్పనిచ్చి ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం నేను ఈవినింగ్ టైమ్స్ చేసే కర్రీ ఎగ్ ఫ్రై. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా అయితే తింటారు. అండ్ ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఫస్ట్ అయితే వాటిని ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో అయితే ఎగ్స్ వేసుకుంటా అనమాట. కొంతమంది ఆనియన్స్ వేసుకోరు, ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని నార్మల్గా ఎగ్స్నే వేసేసుకొని ఫ్రై చేసుకుంటారు. అలా కన్నా కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలానే అలవాటు అనమాట. సో ఇలా అయితేనే టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా ఈ ఎగ్ కర్రీలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, అన్నం కూడా మంచిగా కలుస్తుంది. ఇంకా ఎగ్స్ పగలగొట్టేస్తాం కదా, సో నీచు వాసన అనేది రాకుండా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. సో ఈ కర్రీ అయితే నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే వీక్లీ ట్వైస్ అయినా సరే అమ్మ ఈవినింగ్ టైమ్స్ చేస్తూ ఉండేది. మేము స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంచక్కా ఎగ్ ఫ్రై చేసా అని చెప్పేసి పెట్టేది. చికెను, మటను వీటికన్నా కూడా ఇదంటే ఎందుకనో ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు. ఇంకా తర్వాత అయితే కొంచెం ఉప్పు వేసిన కర్రీని పక్కకు తీసిన తర్వాత కారం వేసా. చిన్నప్పుడు మా నాయనమ్మ అలా మా కోసం కొంచెం తీసుకునేది, నంచుకొని తింటామని చెప్పేసి. ఇప్పుడు నేను నా పిల్లల కోసం తీస్తున్నాను. అప్పుడు అర్థం కాదు ఆ లవ్. ఇప్పుడు మనం మన పిల్లల మీద చూపించేటప్పుడు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది అర్థమవుతుంది. మా కోసం కూడా చిన్నప్పుడు ఇలా మా నాయనమ్మ తీసేది కదా, మేము కడుపు నిండా తింటామని చెప్పేసి అని. సో ఇంక ఇక్కడైతే నా ఎగ్ ఫ్రై కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. వితిన్ 10 మినిట్స్లో ఆల్మోస్ట్ కర్రీ అయిపోతుంది అనమాట. అందుకని ఈవినింగ్ టైమ్స్ ఇది ప్రిఫర్ చేస్తాను. సో ఇదనమాట నా సింపుల్ వ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.